సార్ ఒక ప్రముఖ వెబ్సైట్ లో ఒక ఆర్టికల్ వచ్చింది సార్. జగన్ గనక ముఖ్యమంత్రి అయితే 29లో ఫస్ట్ టార్గెట్ ఎవరిని చేస్తారు ఏంటి అనేది. ఇట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు వస్తా ఉన్నాయి సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో తమ పార్టీ కార్యకర్తలకు పైన జరిగిన దాడులు కావచ్చు, లేకపోతే ఇతర అంశాల్లో జరుగుతున్న కేసులు వాటిని దృష్టిలో పెట్టుకొని చాలా గట్టి హెచ్చరికలు చేస్తున్నారు. అంటే ప్రభుత్వం మారిన తర్వాత తాము అధికారంలోకి వచ్చినప్పుడు డిజిటల్ బుక్ కాన్సెప్ట్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత నేచురల్గా మీడియా ఎట్లా ఉంటుందంటే టార్గెట్ చేస్తారు, ఎవరిని టార్గెట్ చేస్తారు, ఎందుకు చేయొచ్చు, టార్గెట్ చేస్తే ఏమవుతుంది, ఇట్లాంటి కథనాలు రెగ్యులర్గా వస్తున్నాయి. అక్కడక్కడ ఆయన రప్ప రప్ప డైలాగ్స్ ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, లేకపోతే కొంతమంది నాయకులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల లేకపోతే ఇంకొకరి పట్ల చేస్తున్నటువంటి ఈ హెచ్చరికలు ఈ గొడవల నేపథ్యంలో వస్తున్న దాంట్లో ఒక ఖచ్చితమైన హెచ్చరిక అధికార పార్టీకి, అధికార యంత్రానికి పంపుతున్నారు. దాని ఉద్దేశం ఇది కంట్రోల్ కావాలని, అదుపు తప్పి ప్రవర్తిస్తే రేపు చట్టబద్ధంగా మీరు శిక్షించక తప్పదు, శిక్షకు గురి కావు తప్పదని స్పష్టత ఇస్తున్నాడు. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంకేం పని చేయరు, వచ్చిన వెంటనే వాళ్ళని కొట్టేస్తారు, వీళ్ళని కొట్టేస్తారు, ఫస్ట్ ఈయన సెకండ్ ఈయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక వ్యాఖ్య చేశాడు మొన్న పల్నాడు ఘటన దృష్టిలో పెట్టుకొని. మీరు ఇట్లాంటివి చేస్తున్నారు అని చెప్తూ, అసలు మీరు ఇంతకీ అధికారంలోకి వచ్చింది కేవలం కక్ష సాధింపుకేనా అనే ఒక మాట అన్నారు. ఆ మాట తన రాజకీయ ప్రత్యర్థి ప్రభుత్వం మీద ప్రయోగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తాను అది పాటిస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు గారు మీరు అధికారంలోకి వచ్చింది కేవలం కక్ష సాధింపుకేనా అని క్వశ్చన్ చేసిన జగన్ గారు రేపు తన అధికారంలోకి వస్తే కేవలం డిజిటల్ బుక్లో ఉన్నటువంటి టార్గెటెడ్ లేకపోతే తప్పు చేసిన వాళ్ళ అధికారులు వాళ్ళని శిక్షించడం కోసమే ప్రయారిటీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తప్పు చేసిన అధికారులు, అదుపు తప్పిన నాయకులు మూల్యాన్ని చెల్లించుకుంటారనేది క్లియర్. కానీ జగన్ గారి టార్గెట్ అది కాదు. జగన్ గారి టార్గెట్ ఈ 5 ఏళ్ల పాటు తాను అధికారంలోకి ఉన్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేసిన వాటి కానీ లేదా ఇంకోటి కానీ రాంగ్గా వెళ్ళాయి, ప్రజలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగ్గా తీసుకున్నారు, తను అనుకున్న లక్ష్యాలు నెరవేర్చడంలో ఎక్కడ మంచి చెడ్డలు జరిగాయి అనేది దాని టార్గెట్గా ఉంటుంది. దాన్ని రెక్టిఫై చేసుకోవడం అంటే తన 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అనుభవం ఉంటుంది కదా, ఓడిపోవడానికి దారితీసిన పరిస్థితులు, ఆ దారితీసిన పరిస్థితులు మరొకసారి రెక్టిఫై చేసుకుంటూ దాన్ని పునరావృతం కాకుండా అది టార్గెట్గా ఉంటుంది. అంతే. రెండు ఒకటి తన అధికారంలో ఉన్నప్పుడు ప్రజల యాంగిల్లో ఈ ప్రభుత్వం పట్ల ఎక్కడ వ్యతిరేకత వచ్చింది అనేది రెక్టిఫై చేసుకుంటూ ఆ తప్పులు దొరకకుండా మొదటి టార్గెట్. రెండో టార్గెట్ క్యాడర్. అంటే క్యాడర్ అనగానే ఇప్పుడు ఎవరైతే దాడులకు గురవుతున్నారో వారు కాదు, వారు చట్టం ముందులో ఏం చేస్తారు. కానీ మెజారిటీగా ఆయన బాగా ఆయన మాటల్లో కానీ ఆయన నడుస్తున్న నడక వాడు చూసినప్పుడు పార్టీ యంత్రాంగం ఎవరైతే అసంతృప్తిగా ఫీల్ అయ్యారో, లీడర్కి బాస్కి మాకు మధ్య గ్యాప్ రావడం, లేదా చాలా చోట్ల ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు యంత్రాంగాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం, అంటే పార్టీ శ్రేణుల్ని, నిర్లక్ష్యానికి గురైన వ్యక్తులను ఆ నిర్లక్ష్యం మరోసారి జరగకుండా చూసుకోవడం టార్గెట్గా ఉంటుంది. జగన్ గారు మొదటి టార్గెట్ పీపుల్స్ ఓరియంటేషన్గా గతంలో జరిగినటువంటి పొరపాట్ల నుంచి రెక్టిఫై చేసుకోవడం. రెండో టార్గెట్ పార్టీ శ్రేణులు ఎవరైతే నిర్లక్ష్యానికి గురయ్యారో వాళ్ళు అలాంటి నిర్లక్ష్యం గురి కాకుండా ఒక వ్యవస్థాగత ఏర్పాట్లు చేయడం. మూడోది పార్టీని సంస్థాగతంగా స్ట్రెంథన్ చేసుకోవడం. ఈ 3 ఆయన టార్గెట్. కానీ ఎవరో రాసినట్టుగా, కొన్ని మీడియా సంస్థలు రాసినట్టుగా టార్గెట్ శత్రువులు కాదు. శత్రువులు ఎవరైతే పొలిటికల్ శత్రువులు ఉంటారో వాళ్ళు చట్టం ముందు దాని పని చేసుకోబోతుంది. ఇప్పుడు అనుభవం ఏం చెప్తోంది, ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ కాన్సెప్ట్ ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఆయన రెడ్ బుక్ ద్వారా ఎంతమందికి నష్టం జరిగిందో తెలియదు, కానీ ఎక్కడేం జరిగినా రెడ్ బుక్కే కారణం ఉంటారు. అది లోకేష్ గారు రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం. అది చూసిన తర్వాత జగన్ గారు ఆ తప్పు చేయడు కదా. జగన్ గారి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు చట్టం ముందు యాక్టివిటీ జరిగిపోతుంది. కానీ రోజు లోకేష్ గారు లాగా ఆయన రెడ్ బుక్ అన్నాడు కాబట్టి నేను డిజిటల్ బుక్ వచ్చిన వెంటనే కొడతాను, 3వ పేజీ 4వ పేజీ, అసలు జగన్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే డిజిటల్ బుక్ను అధికార వ్యవస్థకు అప్పగించేస్తారు. దాన్ని అది మానిటరింగ్ చేసుకుంటుంది. ఆయన కాన్సెప్ట్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ రెడ్ బుక్ కాన్సెప్ట్ లాగా డిజిటల్ బుక్ కాన్సెప్ట్ ఉండదు. ఆయన టార్గెట్ ప్రధానంగా 3 ఉంటాయి ఇంతకుముందు చెప్పినట్టు. ఒకటి పీపుల్స్ ఓరియంటెడ్గా గతంలో తప్పిన లోపాలను సరిదిద్దుకోవడం, ఎవరైతే శ్రేణులు నిర్లక్ష్యానికి గురయ్యాలో వాళ్ళ నిర్లక్ష్యాన్ని నుంచి పక్కగా ఈసారి జరగకుండా చూసి చెప్తున్నాడు కదా, ఈసారి పార్టీ శ్రేణులు కాళ్ళు ఎగరేసుకునేట్టుగా నా వ్యవహార శైలి ఉంటుంది
అని చెప్పారు. ఆ రకంగా క్యాడర్. మూడోది పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవడం. ఈ బలహీనతలే జగన్ గారి టార్గెట్ తప్ప వ్యక్తిగతంగా వాడేదో అన్నారు కాబట్టి నేను అనడం, డిజిటల్ బుక్‌లో పేర్లున్నాయి కాబట్టి వాళ్ళని కొట్టడం, లేదా వారు రెడ్ బుక్ అంటూ రోజు మాట్లాడారు కాబట్టి నేను డిజిటల్ బుక్ అంటూ రోజు మాట్లాడడం అనేది బహుశా నాకు అధికారంలోకి వచ్చిన వెంటనే రె డిజిటల్ బుక్ మాట్లాడి ఆయన ఎత్తుకోడు. ఆ డిజిటల్ బుక్ వ్యవస్థకు అప్పగిచ్చేస్తే అది దాని పని అది చూసుకుంటుంది తప్ప ఎటువంటి పరిస్థితిలోనూ ఆ పొరపాట్లు మళ్ళీ చేయడనుకుంటున్నాను. ఆయన టార్గెట్ పీపుల్స్, పార్టీ అండ్ క్యాడర్. సరే, ఇప్పుడు పబ్లిక్ ని త్వరలో కలుస్తున్నారు జగన్ గారు. ఇక బస్ యాత్ర ఉండబోతుంది, పాదయాత్ర ఉండబోతుంది అని చెప్పి సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది కదా సార్. ఈ పాదయాత్ర చేస్తారా, లేకపోతే బస్ యాత్ర చేసే అవకాశం ఏం కనిపిస్తా ఉంది సార్ మీకు దగ్గరగా ఉన్న సమాచారం? నాకున్న అవగాహన మేరకు ఆయన నడక చూస్తున్నప్పుడు ఈరంతా ఆయన ప్రజల్ని డే వన్ నుంచి కలుస్తున్నాడు. ఇప్పుడు రైతులు ఎదుర్కొన్న అన్ని రకాల సమస్యలు, పొగాకు రైతులు, మిర్చి రైతులు, మామిడి రైతులు, ఉల్లి రైతులు, అదేవిధంగా ఇంకా ఈ వాణిజ్య పంటలకు సంబంధించిన చీనీ, బత్తాయి రైతులు, వీళ్ళందరినీ రెగ్యులర్గా ఎక్కడ రైతు సమస్య మొన్న వరదలు వచ్చినప్పుడు ఆ రైతుల్ని రెగ్యులర్గా వెళ్తున్నాడు. రైతాంగ సమస్యలు లేకపోతే ఇతర దుర్ఘటనలు జరిగినప్పుడు తొక్కిసలాట్లు ఆడికి వెళ్తున్నాడు. కాబట్టి ప్రజల్ని కలవడంలో ఆయన కొత్త ఏం కాదు, రెగ్యులర్గా కలుస్తున్నాడు. పార్టీ క్యాడర్ని కలవడానికి ఒక కార్యాచరణ ఉండబోతుంది అనేది కనపడతా ఉంది. బహుశా కమిటీలన్నింటినీ పూర్తి చేసిన తర్వాత అవి వెళ్తున్నాడు. బహుశా ఈ సంవత్సరం పార్టీని ఇంటర్నల్గా స్ట్రెంథన్ చేసుకునే ఏర్పాట్లే ఉంటాయి. యాత్రల రూపంలో ఉండకపోవచ్చు అంటున్నాను. బస్ యాత్ర ఇంకోటి చేయరు. సరాసరి పాదయాత్రకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈరైతే ఏ యాత్ర ఉండకపోవచ్చు. ఇంటర్నల్గా పార్టీని స్ట్రెంథన్ చేసే యాత్ర, అది కూడా బస్సులో లేదా పాదయాత్రలో కాకుండా కమిటీలు వేయడం, పార్టీ శ్రేణులు నేరుగా కలవడం, ఈ యాక్టివిటీలోకే ఆయన వెళ్తాడు తప్ప ఈ సంవత్సరం పాదయాత్రలు అట్లాంటివి ఉండవు. కాకపోతే త్వరలో వెళ్తాడు. ఆయన పాదయాత్ర అనేది కన్ఫర్మ్. బట్ ఈ ఏడాది ఉండకపోవచ్చు, బహుశా వచ్చే ఏడాది ఉండే అవకాశం. ఎందుకంటే అప్పటికి 3 ఏళ్ళు పూర్తయిపోతుంది. ఆయన మినిమం 1.5 year దాకా పాదయాత్ర చేస్తాడు కాబట్టి నాకు తెలిసి ఎన్నికలకి నోటిఫికేషన్కి వచ్చే లోపల 1.5 year పూర్తయ్యే లోపల ఆయన ఏదైనా జమిలీ లాంటివి వస్తే ఖచ్చితంగా ఈ ఇయరే పాదయాత్ర స్టార్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. జమిలీ అంటే ముందుకు ఎన్నికలు నెట్టుకొస్తే. కానీ సార్వత్రిక ఎన్నికలు 29లో నేను జరిగితే మాత్రం ఈ ఇయర్లో పాదయాత్ర ఉండే అవకాశాలు లేవు. ఈడీ ఏదైతే లిక్కర్ కేసులో నోటీసు సాయిరెడ్డి గారికి కూడా ఇచ్చున్నది, దాని తర్వాత మిథున్ గారికి కూడా 23వ తారీఖున హాజరవ్వాలని చెప్పింది సార్. ఇప్పుడు ఈడీని ఎట్లా చూడొచ్చు సార్ ఈ లిక్కర్ కేసులో కొత్తగా? అంటే ఒకటి, ఈడీకి ఎవరికి ఫిర్యాదు చేసినా వాళ్ళు నోటీస్ ఇస్తారు. వారికి సొంత సమాచారం ఉన్న నోటీసులు ఇస్తారు. ఈ నోటీస్ అంటే అర్థం ఏంటి? వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను విచారణ ద్వారా తేల్చుకోవడం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా చేస్తారు. కాబట్టి అంటే ఈడీ ఇన్వాల్వ్ కావడం, ఈడీ నోటీసులు ఇస్తే రేపు ఏమవచ్చు అనే ఆసక్తి, కొంత ప్రచారాలు రకరకాలు ఉండొచ్చు. కానీ మిథున్ రెడ్డి గారికి ఇచ్చిన, విజయసాయి రెడ్డి గారికి ఇచ్చిన అలిగేషన్ ఏంటి? మద్యం కేసులో అంటే మద్యం కేసులో ప్రధానంగా ప్రభుత్వం కానీ ఫిర్యాదుదారుల అలిగేషన్ ఏంటి? మద్యం లావాదేవీలు ఏదైతే డిస్టిలరీలు, డిపోసు, ప్రభుత్వ షాపులు, ఈ మధ్య మాల్ ప్రాక్టీస్ జరిగినాయి. దీని ద్వారా కొంతమందికి ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగింది అనేది కూడా అలిగేషన్స్. అలిగేషన్ ఖచ్చితంగా ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ ఎవరు చూస్తారు? ఖచ్చితంగా ఈడీలు కూడా చూస్తాయి. కాబట్టి ఆ రకంగా ఆ కేసులో భాగంగా వాళ్ళు దీంతో ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది. ఇంకా కొన్ని మీడియా ఛానళ్ళు అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి ఇచ్చారు, మిథున్ రెడ్డి గారు, నెక్స్ట్ బిగ్ బాస్ అయినా అని జగన్ గారైనా. అసలు పాయింట్ ఏంటంటే ఇక్కడ మొదటి కూడా మీరు చూస్తుంటారు, ఈ మద్యం కేసు నమోదైన రోజు నుంచి దాదాపు ఇప్పటికి 2 ఏళ్ళు కావస్తుంది, 1.5 year అయిపోయింది, దగ్గర 20 నెలలు అనుకుంటాం. ఈ 24లో ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తుంటారు జగన్ గారిని? అసలు మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ సిట్టే జగన్ గారికి నోటీసు ఇంతవరకు ఇవ్వలేదు. ఈడీ అట్టిస్తుంది. ఎందుకంటే ఇవ్వడంతో ఇస్తే ఇవ్వచ్చు, ఇకపోతే పోవచ్చు. బట్ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగితే దాన్ని నిర్ధారించి ఏదైనా మాల్ ప్రాక్టీస్ జరిగి ఉంటే వాళ్ళని శిక్షించడం కోసం ఈడీ ఎంటర్ అవుతుంది. బట్ ఆ మొత్తం ప్రాసెస్లోనే ఆరోపణలోనే జగన్ గారిని నోటీస్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈడీ అట్టిస్తుంది. కాబట్టి ఎక్కడైనా రెడ్డి గారు ఎవరు గతంలో జగన్ గారి దగ్గర ఉన్నారు, మిథున్ రెడ్డి గారు ఎవరు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు, ఇంపార్టెంట్ పర్సన్ టు జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఇస్తున్నారు నెక్స్ట్ జగన్. అది జరిగిందా? మద్యం కేసులో ఫస్ట్ ఆయన ఎవరిని అరెస్ట్ అయినారు, కసిరెడ్డిని, ఆయన జగన్ గారి పేరు చెప్పేసినారు. తర్వాత ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ అరెస్ట్ అయినారు. వాళ్ళు జగన్ గారి దగ్గర ముక్కు చెవుల్లాగా వ్యవహరించారు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి అన్ని చెప్పేస్తుంటారు. నెక్స్ట్ జగన్ గారు, మళ్ళీ భాస్కర్ రెడ్డి గారు, జగన్ గారు, మాజీ డిప్యూటీ సీఎం, మళ్ళీ జగన్ గారు. ఎక్కడ జరగల, ఇది కూడా అట్లే అవుతుంది.
కాబట్టి ఒక సాధారణమైన చట్టపరమైన పరిధిగానే మనం చూస్తాం. సో, మిథున్ రెడ్డి గారు, ఈసారి రెడ్డి గారు కూడా దీనికేం రాజకీయ విమర్శలేం చేయలేదు. వీడేంటో వాళ్ళకు మేమున్న సమాచారం చెప్తాం, వెళ్తాం అని చూస్తున్నారు. ఏం జరుగుతుందనేది తెలీదు. వాళ్ళకేం ఆధారాలు ఉన్నాయో తెలీదు. ఎలాంటి విచారణ జరుగుతుందని తెలీదు. అరెస్టులు విచారణలో భాగంగా జరిగిన లేదా నోటీసులు ఇచ్చినది ఎంక్వైరీలో భాగంగానే చూడాలి. కోర్టులు నిర్ధారించేంత వరకు ఎవరిని మనం ఇక్కడ దోషులుగా ఫిక్స్ చేయలేము. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇది ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఆన్సర్ చేస్తారు. సాటిస్ఫై అయితే లేకపోతే లేదా ఇంకేదైనా ఆధారాలు ఉంటే కస్టడీలో తీసుకుంటే ఇదంతా రొటీన్ టెక్నికల్ ప్రాసెస్‌ని మనం చూడాలి. కానీ ఈ రొటీన్ టెక్నికల్ ప్రాసెస్‌ని కూడా జగన్ గారికి ఆపాదించడం అనేది ఒక ఫ్యాషన్‌గా మారింది. బేసిక్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటే జగన్ గారికి కనీసం నోటీస్ ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు ఈడీ వచ్చేసి వాళ్ళిద్దరికి కాబట్టి వెంటనే నెక్స్ట్ జగన్ గారిని తీసుకెళ్ళిపోతారు. నోటీస్ ఇవ్వడం కూడా కాదు. అది వాళ్ళ యొక్క కోరికని వ్యక్తీకరిస్తుంది తప్ప ఇంకోటి కాదు. ఈడీ కేసులు ఇవన్నీ గురించే ముందుకు వెళ్తే కనుక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కేసులు ఉన్నాయో అన్ని కూడా క్లియర్ చేసుకుంటున్నారు కదా సార్. ఇది ఎంతవరకు న్యాయం సార్? ఇట్లా డైరెక్ట్ గా ఒక జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా క్లియర్ చేసేసుకుంటాం ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? ఒకటి బేసిక్ ఇక్కడ 2, 3 అంశాలు ఉంటాయి. మొట్టమొదటి అంశం ఏంటంటే నైతికంగా, రాజకీయంగా దానికున్న విలువ ఏంటి? 2 చట్టబద్ధంగా ఏం జరగచ్చు? 2 వేరువేరుగా చూడాలి. నైతికంగా, రాజకీయంగా చూసినప్పుడు ఇది ప్రభుత్వానికి నష్టం. ఎందుకు నష్టం? చంద్రబాబు నాయుడు కదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. దాని సిఫార్సు మేరకు సిట్ ఏర్పాటు చేశారు. సిట్టు అరెస్ట్ చేసింది. కొన్ని కేసులుగా ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన జైలు కూడా వెళ్ళి రావాల్సిన పరిస్థితి వచ్చింది. బెయిల్ వచ్చింది, బయటకు వచ్చారు. ఇంకా మద్యం సంబంధించిన అంశాలు కానీ లేదా అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ చేంజెస్కి సంబంధించి కానీ ఇట్లాంటి ఎస్సీ ఎస్టీ భూములకు సంబంధించి ఇట్లాంటి ఫైనాన్షియల్ అఫెన్స్ పైన ఆరోపణలు వారిపైన ఉన్నాయి. అది విచారణ దశలోనే ఉంది. ఇందులో ప్రభుత్వం మారింది. సహజంగా ప్రభుత్వాలు మారినప్పుడు పాత ప్రభుత్వం పొలిటికల్ కేసులు ఏవైతే పెడతాయో వాటిని క్యాబినెట్ ఒక నిర్ణయానికి వచ్చి రద్దు చేసే అవకాశాలు విత్డ్రా చేసుకుంటుంటాయి. చాలా సందర్భాల్లో ప్రజా ఉద్యమాలు చేసేటప్పుడు అవి అట్లాంటి జరుగుతుంటాయి. అది కూడా టెక్నికల్ ప్రాసెస్ ప్రకారం జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నది ఫైనాన్స్ అలిగేషన్స్. ఫైనాన్షియల్ ఒక దశకు వచ్చినాయి, విచారణ ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం విత్డ్రా చేసుకోవట్లేదు. సంబంధిత అధికార వ్యవస్థ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారా, రాంగ్ ఎవిడెన్స్ అంటారా, వీటి వల్ల కేసు నడుస్తుంది కాబట్టి మేము విత్డ్రా చేసుకుంటున్నాం అన్నాడు. ఏసీబీ కోర్టు లెవెల్లో జరుగుతూ ఉంది. రాజకీయంగా ప్రజలు ఎట్లా చూస్తారు? దాంట్లో చంద్రబాబు గారి పాత్ర ఎంత ఉంది, ఏమీ లేదు అనేది ఇంకా కోర్టులు తేల్చాలి. సరైన ఆధారాలు లేకుండా మనం మాట్లాడలేం. కానీ జనం ఏమనుకుంటున్నారు? పవర్లోకి వచ్చారు కాబట్టి రద్దు చేసుకున్నారు అనే విమర్శన అయితే గురవుతారు కదా. ఏమవుతుందని దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో కేసు పెట్టడం కరెక్టా, వీళ్ళ కేసులో కేసు కొట్టడం ఉందా లేదా, ఏమున్నాయనేది డిఫరెంట్ ఒపీనియన్. బట్ ప్రైమరీగా ప్రజలు ఏమనుకుంటారు? గతంలో ఉన్న ప్రభుత్వం కేసు పెట్టింది, ఇప్పుడు వాళ్ళ అధికారంలో వచ్చారు, కేసు విత్డ్రా చేసుకున్నారు అని అంటే గతంలో అధికార వ్యవస్థ కేసు పెట్టింది, ఏం జరిగి ఉండొచ్చు అంటే అధికారం మారింది కాబట్టి జరుగుతుందా అనే ఒక రాజకీయ విమర్శను మాత్రం వాళ్ళు గురవుతారు. ఇది వాళ్ళకి పొలిటికల్గా అంత మంచిది కాదు. టెక్నికల్గా ఏం జరిగే అవకాశం ఉంది? మై అసెస్మెంట్ రాట్ కాన్స్టిట్యూషన్స్ కోర్టులు దీన్ని అలౌ చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ఉండొచ్చు, లేదా వారి ఉద్దేశాలు ఏమైనా ఉండొచ్చు, కానీ అలిగేషన్స్ ఈజ్ అఫెన్స్ ఆఫ్ ఫైనాన్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన రాజకీయ కక్షలో భాగం కదా సిబిఐ కేసులు పెట్టారు. అలాగని ఆ కేసును కొట్టేమంటే కొట్టేస్తారా? ఇది పొలిటికల్ అలిగేషన్స్. నేను అది జగన్ గారుగా చెప్పడం కాదు, ఓపెన్గా గులాబీ నబీ ఆజాదే తిరుపతిలో చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు మా మాట విని ఉంటే భవిష్యత్తులో సీఎంఓ కేంద్ర మంత్రి అయ్యే ఉండేవాడు, మా మాట వినలేదు కాబట్టి జైల్లో ఉన్నాడు, కేసులు పెట్టించుకున్నాడు అని చెప్పి డైరెక్ట్ గులాబీ నబీ ఆజాద్. కాబట్టి దీని ఆధారంగా చేసుకొని పొలిటికల్ కేసే కాబట్టి దీన్ని కొట్టేద్దామంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఫైనాన్స్ అఫెన్స్. ఫైనాన్స్ అఫెన్స్ అనేది లీగల్గానే ప్రొసీడ్లో తేలాలి. కాబట్టి ఫైనాన్స్ అఫెన్స్కి ఒక ప్రజల్లో పోరాటాల్లో భాగంగా వచ్చిన పొలిటికల్ మూవ్మెంట్కి మధ్య వ్యత్యాసం ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు తప్పు చేశారా, ఒప్పు చేశారా, ఫైనాన్స్ ఎర్రర్స్ ఉన్నాయా లేవనేది లీగల్ ప్రాసెస్లో తెలియాలి. బట్ పొలిటికల్ అలిగేషన్స్ వచ్చి ఫైనాన్స్ అలిగేషన్స్ కదా. ఫైనాన్స్ అలిగేషన్స్ పైన విత్డ్రా చేసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన నైతిక సమస్య వస్తుంది. టెక్నికల్గా కాన్స్టిట్యూషన్స్ కోర్టులు దీన్ని ఒప్పుకోకపోయే అవకాశం ఉంది. 2, రేపు ప్రభుత్వం అధికారులు విత్డ్రా చేసుకుంటే కొత్త ప్రభుత్వం అధికారం వస్తే మళ్ళీ రీఓపెన్ చేస్తారు. ఇప్పుడు విచారణలో భాగంగా కోర్టు కేసేసినా కూడా కోర్టు కొట్టేసినా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ విచారణ చేయడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ ప్రభుత్వ అధికారులు విత్డ్రా చేసుకున్నారు కాబట్టి కేసుని ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం మళ్ళీ రీఓపెన్ చేస్తారు. అప్పుడు ఎవరు ఇబ్బంది పడేది? ఖచ్చితంగా అధికారులు ఇబ్బంది పడతారు. ఇది ఇక్కడ ఒక లాజిక్ ఏమొస్తుంది? చంద్రబాబు గారి పైన ఆధారాలు, ఎవిడెన్స్ లేవు కాబట్టి మిస్ఇన్ఫర్మేషన్
జరిగిందంటారు. మిస్ఇన్ఫర్మేషన్‌తో ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పౌరుడిని అరెస్ట్ చేసి 52 రోజులు పెడితే, ఆ అధికారులు కూడా శిక్షకు గురవుతారు. ఇప్పుడు కొత్తగా అధికారులు ఎవరైతే వచ్చి మిస్ఇన్ఫర్మేషన్ అన్నారో, దానికి ఏసీబీ కోర్ట్ లెవెల్‌లో అంగీకరించి రేపు అన్నీ అంగీకరించారనుకోండి. రేపు ఎవరైనా ప్రజా ప్రయోజనాల పిటిషన్ వేసి, ఒక మిస్ఇన్ఫర్మేషన్స్‌తో ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి అధికారిని అరెస్ట్ చేయడం, ఆ సంబంధిత అధికారులు ఇక్కడ శిక్షార్హులు కదా అని వాళ్ళు నోటీసులు ఇస్తే, వాళ్ళు వచ్చి కొంత ఎంత గందరగోళం అవుతుంది. కానీ ఇది అల్టిమేట్‌గా ప్రభుత్వం ఒకసారి కాన్స్టిట్యూషన్ కోర్టు లెవెల్‌లోనైనా ఈ ప్రయత్నాలు ఆగిపోవచ్చు. ఒకవేళ కాన్స్టిట్యూషన్ లెవెల్ కోర్టు అటు ఇటు తేలకపోయినా, రేపు మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్ గారు వస్తే ఆ కేసులు మళ్ళీ పునరుద్ధరణ జరుగుతుంది. కాబట్టి టెక్నికల్‌గా చూసినప్పుడు, నైతికంగా చూసినప్పుడు, రాజకీయంగా చూసినప్పుడు ఎట్లో లేవంటున్నారు కదా! టెక్నికల్ ఎవిడెన్స్ లేవు అంటున్నారు కాబట్టి, విచారణలో భాగంగా అది రుజువైందనుకోండి, కోర్టు కట్టేసిందనుకోండి, రేపు అది కాంప్లికేషన్స్ రాదు. అన్నిటికన్నా మించి నైతికంగా కూడా కోర్టు కొటేషన్ గట్టిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు విత్‌డ్రా చేసుకున్నారు అంటే, ప్రభుత్వం నా మీద ఆధారాలు లేవు కాబట్టి అధికారులు విత్‌డ్రా చేసుకున్నారంటే, మీ కింద అధికారులు ఎవరి మాట వింటారని నెపం వస్తుంది. ఇక్కడ ప్రభుత్వానికి రాజకీయంగా గానీ, నైతికంగా గానీ అది నష్టం. టెక్నికల్‌గా కోర్టులు ఏదో దశలో జోక్యం చేసుకుంటాయి. జోక్యం చేసుకోకపోయినా, చేసుకున్నా కొత్త ప్రభుత్వం ఏర్పడితే మాత్రం ఈ కేసులన్నీ మళ్ళీ పునఃప్రారంభం అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అసెంబ్లీ మొదలవుతుంది. ఏమన్నా కేసీఆర్ గారి లాగా ఎళ్ళే అవకాశం ఏమన్నా కనిపిస్తా ఉందా సార్? జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తప్ప ఇంకెవరిని ఫాలో కాడు. తన్ని ఊరిన ఫాలో కావాల్సింది తప్ప ఇంకొకరిని ఫాలో అయ్యే టైప్ కాదు. చాలామంది కేసీఆర్ గారు రాలేదు కాబట్టి ఈయన గారు రాలేదు. అదేం కాదు. కేసీఆర్ గారికి ఇబ్బంది ఉంది. లీడర్ ఆఫ్ అపోజిషన్. జగన్ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్‌గా ఇంకేం స్పీకర్ గుర్తించలేదు. అంటే కేసీఆర్ గారు రాలేదు కాబట్టి ఇన్ని రోజులు రాలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు పోయి సంతకం పెట్టేసి వచ్చేసారు కాబట్టి జగన్ గారు కూడా సంతకం పెట్టేసి వెళ్ళిపోతాడు. నెవర్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే అసెంబ్లీకి ఒకే ఒక మార్గం, అధికార పార్టీ ఆయన్ని స్పీకర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించితే తప్ప ఆయన రాడు. కాబట్టి ఇంతకాలం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పోయారనుకోండి, ఏమవుతుంది? ఒక పీరియడ్ దాటిన తర్వాత దాదాపు 60 రోజులు కంటిన్యూగా ఆబ్సెంట్ అయిన తర్వాత డిస్క్వాలిఫై అయ్యడానికి అవకాశం ఉంది. ఇంకా 60 రోజులు కావాలంటే ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ దానికోసం వచ్చాడు అనే నెపం రాదా? జగన్ గారు దేనైనా అంగీకరిస్తాడు కానీ, ఇట్లాంటి భయపడ్డాడు, బెదిరించాడు అనేదాన్ని ఆయన అంగీకరించడు. దానికోసం ఎంత రిస్క్ అన్నా తీసుకుంటారు. కాబట్టి ఈ దశలో ఆయన వెళ్తే, నేనైతే వ్యక్తిగతంగా ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించకపోయినా, మైక్ ఇచ్చినా ఈకపోయినా ఆయన అసెంబ్లీకి పోవాలి. అసెంబ్లీలో తాను చెప్పదలుచుకుని చెప్పాలి. సమయం ఇస్తే చెప్పడం, సమయం ఇవ్వకపోతే వాకౌట్ చేసేసి బయటొచ్చి ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్లు పెడుతున్నా ఆరోపణ పెట్టడం. ఈ పద్ధతిని పాటించాలనేది నేను పర్సనల్‌గా ఫీల్ అవుతున్నాను. బట్ జగన్ గారి యొక్క వ్యవహార శైలి, జగన్ గారి యొక్క నడకని పరిశీలిస్తే ఆయన అసెంబ్లీకి రాడు. రావడం అంటూ జరిగితే ఆయనే అపోజిషన్ లీడర్‌గా గుర్తించే తప్ప టెక్నికల్‌గా ఆయన వస్తాడని నేను అనుకోవట్లేదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, జగన్ గారు లీగల్‌గా కూడా చూసుకునే వెళ్ళారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, లీడర్ ఆఫ్ అపోజిషన్ గుర్తించాలి అంటే 10% సభ్యులు ఉండాలనేది రాంగ్. అది లేదు. అయితే ఒక సాంప్రదాయంగా మారింది అది. పార్టీలన్నీ ఎవరు అధికారంలో ఉన్నాయి. రెండోది జగన్ గారు కూడా ఒక గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు, నా దయ వల్ల మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, నాయకుడు గుర్తింపు ఉంది, ఒక 5 మందిని ఇట్లా లాగేస్తే హోదా పోతుంది అన్నారు. అంటే ఒక రకంగా టెక్నికల్‌గా 17 మందిని ఆయన చెప్తున్నట్టే కదా అనే అర్థం ఈరోజు తీయొచ్చు. గతంలో జగన్ గారు ఏమన్నారు? జగన్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్టా తప్పా అనేది మీద డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంది. నా ఒపీనియన్ ఆయన వెళ్ళాలి. బట్ టెక్నికల్‌గా చూసినప్పుడు జగన్ గారు ఎందుకు కోర్టుకెళ్లారు? ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించమని స్పీకర్ దగ్గరికెళ్లారు. ఆయన స్పీకర్‌కి లెటర్ ఇచ్చాడు. ఆయన దాన్ని పరిశీలన దశలో పెట్టుకున్నారు. కోర్టుకెళ్ళాడు అంటే అర్థం ఏంటంటే ఆయన లీగల్ పాయింట్ తెలుసు. లీగల్‌గా ఏంటి? శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరిని గుర్తిస్తారు అంటే, ఒకటి పొలిటికల్ నెగెటివ్ ఉండాలి. అంటే అధికారంలో ఉన్న పార్టీకి లేదా కూటమికి పొలిటికల్ అపోయింట్ గ్రూప్‌గా ఉండాలి. అంటే రాజకీయ ప్రత్యర్థిగా ఉండాలి. 2 ఆ ఉన్న ప్రత్యర్థుల్లో మేజర్ గ్రూప్‌గా ఉండాలి. 3 ఆ శాసనసభాపతి ప్రతిపక్ష నాయకుడు గుర్తించాలి. ఈ 3 ఉన్నాయి తప్ప 10% ఉండాలని ఎక్కడా లేదు. నిజానికి జగన్మోహన్ గారు కోర్టులో పిటిషన్ వేసి అసెంబ్లీకో నోటీస్ ఇచ్చింది కోర్టు. నిజంగా 10% అనేది రూల్ అయితే, ఇయర్‌కే స్పీకర్ కార్యాలయం గానీ, అసెంబ్లీ కార్యాలయం గానీ కోర్టుకు చెప్పుంటుంది. 10% రూల్ ఉందండి. సో అండ్ సో సెక్షన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10% లేదు కాబట్టి ఇవ్వడానికి కుదరదు అని చెప్పేసుంటాడు. ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? అంటే అది లీగల్ కాదు. ఒకవేళ మేము ఇవ్వం 10% అనుకోండి, ఏ రూల్ ప్రకారం అని కోర్టు అడుగుతుంది. శాసనసభ స్పీకర్ సర్వోన్నతమైనటువంటి అధికారే. ఆయనకున్న అధికారాలు ఇచ్చారు. సర్వోన్నత అధికారి కూడా ఎట్ రూల్ కదా! కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు రాష్ట్రపతికి నూతన ప్రధానమంత్రిని
పిలిచే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. నియమిస్తారు రాష్ట్రపతి. ఎవరినంటే వాళ్ళు నియమిస్తారా? నియమించరు కదా! శాసనసభ ఆ పార్లమెంటరీ పార్టీలో మేజర్ పార్టీ అంటే ఆహ్, లాజిక్ ఫిగర్ 150+1 2/3 50+ వచ్చిన సీట్‌లో 50+1 సీట్ రావాలి. 100 సీట్లు అంటే 51 వస్తే పిలవాలి. 51 ఒక పార్టీకి వస్తే నాకు నచ్చినోడిని 45 మందిని కూర్చోబెట్టే అవకాశం ఇస్తా అంటే చట్టం ఒప్పుకోదు. కోర్టులు జోక్యం చేసుకుంటాయి. ఏ పార్టీకి మెజారిటీ అప్పుడు రాష్ట్రపతి పాత్ర ఉంటుంది. అది ఎలానో రాష్ట్రపతి సర్వోన్నత అధికారి, సర్వోన్నతమైనటువంటి వ్యక్తి. అట్లే స్పీకర్ కూడా అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఆయన ఫైనల్ డెసిషన్. ఫైనల్ డెసిషన్ అంటే ఏదంటే అది కాదు కదా! ఖచ్చితంగా రూల్స్‌లో భాగంగా అసెంబ్లీ రూల్స్‌లో భాగంగా ఆయన డెసిషన్. కాబట్టే ఈరోజు స్పీకర్ కార్యాలయం గాని, ఎవరు గాని పబ్లిక్‌గా మాట్లాడుతున్నారు. 10% లేదు కాబట్టి. కానీ టెక్నికల్‌గా మాట్లాడట్లేదు. దీన్ని బట్టి అర్థం ఏంటి? శాసనసభ స్పీకర్ గారికి లేఖ చాలా సార్లు జగన్ గారు రాసినట్టున్నారు. ఆ లేఖకి రిటర్న్‌గా ఎక్కడ రాయట్లేదు. మాట్లాడుతున్నారు. కాబట్టి ఏదైనప్పుడు కూడా టెక్నికల్‌గా జగన్ గారిని సస్పెండ్ చేయడం కుదరదు. డిస్‌క్వాలిఫై చేయడం కుదరదు. అయినా కాకపోయినా ఆయనైతే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే మినహా జగన్ గారు అసెంబ్లీకి రాడు. అది కరెక్టా తప్పా అనేది వేరే సంగతి. బట్ ఆయన డెసిషన్ అది. ఇంకా డెసిషన్ మార్చుకోడు. ఇంత దూరం ప్రయాణించిన తర్వాత ఇంకా డెసిషన్ మార్చుకుంటాడని అనుకోను. బహుశా నాకు తెలిసి ఇంకో 1 ఇయర్‌కి ఎప్పుడో ఆయన పాదయాత్ర చేసేట్టుగా ఉన్నాడు. కాబట్టి ఇంకా ఇంకో జరిగితే 2 సమావేశాలు బయట ఉంటాడు.